హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మనలా ఎక్సలెన్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయడం జరుగుతుంది. డేట్ వచ్చేసి 6th జూలై నుండి 11th జూలై వరకు కవర్ అయినటువంటి అన్ని న్యూస్ కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. సో బోత్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. సో యాజ్ యూజువల్గా మన వీడియోలో ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసిన తర్వాత దెన్ తెలంగాణ కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేయడం జరుగుతుంది. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే ఫస్ట్ మనం ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ ఏం డిస్కస్ చేయబోతున్నామో చూద్దాం స్టూడెంట్స్. సో మనకు బేసికల్లీ ఇది ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ, బేసిక్ జాగ్రఫీ వచ్చేసి ఈ అన్ని డిస్ట్రిక్ట్స్ గురించి మనం న్యూస్ కవర్ చేయబోతున్నాం. అఫ్ కోర్స్ ఈ మధ్యలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కొత్త డిస్ట్రిక్ట్స్ కూడా చేయబోతున్నారు అంటున్నారు. సో ఇట్స్ ఎ స్పెక్యులేషన్స్ ఎనీహౌ. సో మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఈ న్యూస్ అన్నీ కూడా కవర్ చేయడం జరుగుతుంది. సో మొత్తం 13 న్యూస్, లాస్ట్ 1 వీక్లో ఈ 13 న్యూస్ అనేవి ఆంధ్రప్రదేశ్ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇంపార్టెంట్ స్టూడెంట్స్. ఇందులో మనం ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటంటే గిరిజన సాగులోని భూములకు పట్టాలు. గిరిజనులు అంటే ట్రైబల్ పీపుల్. వీళ్ళు ఏంటంటే బేసికల్లీ వీళ్ళు ఎవరైతే కనుక 2005 కన్నా ముందు 2005 కన్నా ముందు ఎవరైతే కనుక ట్రైబల్ పీపుల్ ఈ యొక్క ఫారెస్ట్ ల్యాండ్ని అగ్రికల్చర్ చేసుకుంటూ ఉంటే కనుక అకార్డింగ్ టు ద ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006 అటవీ హక్కుల చట్టం 2006 ప్రకారం వాళ్ళకి ఆ భూమిపైన హక్కులు కల్పించడం జరుగుతుందన్నమాట. అలా ఎవరైతే కనుక అర్హులు ఉంటారో ఆ అర్హులందరికీ కూడా ROFR అంటే రిజర్వ్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్, ROFR పట్టాలని ఇస్తామని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. మరి ఈ పట్టాలను ఎప్పుడు ఇస్తారు? ఈ పట్టాలను 9th ఆగస్ట్, ఆ రోజు మనకి ఈ యొక్క ఇంటర్నేషనల్ ట్రైబల్ డే, ఇండిజినస్ ట్రైబల్ డే అని కూడా అనుకున్నాం. సో ట్రైబల్ డే రోజు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్కి ఈ పట్టాలను ఇవ్వడం, ఈ యొక్క గిరిజనులకు ఈ పట్టాలను ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఒక మీకు క్వశ్చన్ స్టూడెంట్స్, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి గిరిజనులు జాతులు ఎవరు? ట్రైబల్ పీపుల్. హూ ఆర్ ద మేజర్ ట్రైబల్ గ్రూప్స్ ప్రజెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. దాంతోపాటు మీకు ఇంకో క్వశ్చన్, భారతదేశ వ్యాప్తంగా ఈ యొక్క పర్టిక్యులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్, PVTG అంటారు అనమాట. పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్, ఈ కేటగిరీలో ఎన్ని ట్రైబల్ గ్రూప్స్ ఉన్నాయి? ఈ యొక్క కేటగిరీలో ఎక్కువ PVTG, ఎక్కువగా పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ ఉన్నటువంటి రాష్ట్రం ఏంటి? సో నేను మిమ్మల్ని 3 క్వశ్చన్స్ అడిగాను. ఒకటి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ట్రైబల్ గ్రూప్స్. 2, ఈ యొక్క పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ ఎన్ని భారతదేశం మొత్తం మీద? ఏ రాష్ట్రంలో ఈ యొక్క PVTGకి సంబంధించిన వాళ్ళు తెగలు ఎక్కువగా ఉన్నాయి? సో మరి ఈ భూముల్లో ఎలాంటి పంటలు వేసుకుంటే ఈ యొక్క తెగలకి అంటే ఈ యొక్క ట్రైబల్ పీపుల్కి లాభదాయకంగా ఉంటుందో ప్రభుత్వం దాంతోపాటు ఈ యొక్క సంబంధిత శాఖలు సమన్వయం చేసుకోవాల్సి ఉంటుందని ప్రభుత్వం చెప్తుందన్నమాట. ఒక్కసారి ఈ యొక్క పోడు వ్యవసాయం చేసుకునేటటువంటిది, పోడు వ్యవసాయం అంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం స్టూడెంట్స్. ఇది ఏంటంటే ఒక టైప్ ఆఫ్ షిఫ్టింగ్ కల్టివేషన్. మనం జాగ్రఫీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కల్టివేషన్ చదువుతాం కదా. ఈ యొక్క సబ్సిస్టెన్స్ కల్టివేషన్ కానీ, షిఫ్టింగ్ కల్టివేషన్, ఎక్స్టెన్సివ్ అగ్రికల్చర్, ఇంటెన్సివ్ అగ్రికల్చర్. ఇందులో ఈ యొక్క షిఫ్టింగ్ కల్టివేషన్, పోడు వ్యవసాయం అనేది దానికి సంబంధించింది. ఆంధ్రప్రదేశ్లోని ITDA, ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో ఆల్మోస్ట్ 20 మండలాలు కవర్ అవుతున్నాయి. ఇందులో సుమారుగా ఇలా పోడు వ్యవసాయం చేసుకుంటూ అటవీ భూములలో సుమారుగా 10,000 కుటుంబాలు 21 ఎకరాలలో ఇలా పంటలు సాగు చేసుకుంటున్నట్టుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలియజేస్తుంది. వీళ్ళకి సరైనటువంటి పట్టాలు లేకపోవడం వల్ల వీళ్ళకి లోన్స్ తీసుకోవడం కానీ లేదా భూమిపైన హక్కులు లేకపోవడం కానీ ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరి ఇబ్బందులను తీర్చడానికి కోసమని ప్రభుత్వం ఈ తరహా చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్నారు. సెకండ్ వన్, ఇక వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలు. ఏవైతే గనక ఆంధ్రప్రదేశ్లోని ప్రజెంట్గా ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రాలకి ఈ యొక్క వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలుగా పేరు పెట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించడం జరిగింది. మనం ఆల్రెడీ లాస్ట్ వీక్లో డిస్కస్ చేసాం. ఏంటంటే ఈ యొక్క వైఎస్ జయంతి ఈ యొక్క జూలై 8 నాడు ఈ యొక్క రాష్ట్ర రైతు దినోత్సవంగా జరుపుకోవాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించడం జరిగిందని మీకు తెలుసు స్టూడెంట్స్. థర్డ్ వన్, ఫ్యాబ్రిక్ హబ్గా ఆంధ్రప్రదేశ్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి, మనకు టెక్స్టైల్లో ఫస్ట్ దశ ఏంటంటే కాటన్,
అంటే మీకు కాటన్ గురించి చెప్తున్నా. అంటే ఫస్ట్ దశ ఏంటంటే కాటన్ కల్టివేట్ చేయడం, సెకండ్ ఏముంటుందంటే స్పిన్నింగ్ అండ్ జిన్నింగ్, అంటే ఈ యొక్క కాటన్ నుండి దారాన్ని తీయడం, థర్డ్ వన్ ఏంటంటే గార్మెంట్, దాని నుండి ఈ యొక్క టెక్స్టైల్ తయారు చేయడం అనమాట, గార్మెంట్ తయారు చేయడం అనమాట. సో ఆంధ్రప్రదేశ్ని దేశంలోనే ఫ్యాబ్రిక్ హబ్గా తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి పేర్కొనడం జరిగిందనమాట. ఆంధ్రప్రదేశ్లో ఏదైతే కనుక ఈ యొక్క థ్రెడ్ అంటే స్పిన్నింగ్ జెన్నింగ్ ఏదైతే కనుక ఈ యొక్క థ్రెడ్ అనేది అంటే ఈ స్పిన్నింగ్ జిన్నింగ్ తర్వాత మనకి ఈ కాటన్ కానీ సిల్క్ కానీ థ్రెడ్ ఫామ్ అవుతుంది. ఆ థ్రెడ్ నుండి ఆంధ్రప్రదేశ్లోనే గార్మెంట్ అంటే ఈ యొక్క వస్త్రాలు కూడా తయారు చేసే విధంగా కొన్ని చర్యలు తీసుకుంటామని చెప్పేసి సో మంత్రి గారు చెప్పడం జరిగింది. దేశంలోనే ఈ యొక్క స్పిన్నింగ్ అండ్ జిన్నింగ్లో మొత్తం ప్రొడక్షన్ అవుతున్నటువంటి ఫ్యాబ్రిక్ ఏదైతే ఉంటుందో అందులో 7% ఆంధ్రప్రదేశ్లోనే ప్రొడక్షన్ అవుతున్నట్టు తెలియజేయడం జరిగింది. ఇందులో ఎక్కువ మొత్తం ఎక్స్పోర్ట్ అవుతుంది. అదే మనం ఫ్యాబ్రిక్ని ఎక్స్పోర్ట్ చేసే కన్నా ఆ ఫ్యాబ్రిక్ని మనం గార్మెంట్ అంటే బట్టల్లాగా తయారు చేసి ఎక్స్పోర్ట్ చేస్తే దానివల్ల ఏమవుతుంది, వాల్యూ అడిషన్, విలువను జోడించడం జరుగుతుంది. దానివల్ల ఇంకో ఎక్స్పోర్ట్ వేస్గా ఎక్కువ లాభం వచ్చే అవకాశం ఉందని ఈ యొక్క మంత్రి తెలియజేయడం జరిగింది. ఎక్కడ అసలు ఈ టాపిక్ ఎక్కడ వచ్చింది, ఇన్వెస్ట్ ఇండియా అనే సమ్మిట్లో ఈ యొక్క పరిశ్రమల శాఖ మంత్రి పాల్గొనడం జరిగింది. దాంతోపాటు ఏవైతే కనుక ఆంధ్రప్రదేశ్లో మేజర్ పోర్ట్స్ ఉన్నాయో ఈ పోర్ట్స్కు సమీపంలో టెక్స్టైల్ పార్కును అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తుందట. దానివల్ల ఏమవుతుంది, ప్రొడక్షన్ తర్వాత ఎక్స్పోర్ట్ చేయడం కూడా ఈజీ ఉంటుంది. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే కనుక టెక్స్టైల్ పార్క్స్ ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తారో వాళ్ళకి 50% ఈ యొక్క రాయితీని కూడా ఇవ్వడానికి ముందున్నట్టుగా ప్రభుత్వం తెలియజేస్తుంది. 4th వన్, 3 కొత్త చేపల రేవులకు 1,015,000 కోట్లు ఈ యొక్క రుణం తీసుకున్నట్టు ఈ యొక్క నిధుల ద్వారా సమకూర్చుకున్నట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తుంది స్టూడెంట్స్. అంటే ఈ యొక్క పోర్ట్స్ ఈ యొక్క రేవుల యొక్క ప్రధానమైనటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఎక్కడైతే కనుక ఫిష్ ప్రొడక్షన్ ఎక్కువగా ఉంటుందో వాటికి సమీపంలో ఈ యొక్క రేవులను ఏర్పాటు చేస్తారు. దానివల్ల ఏమవుతుంది, దానివల్ల ఫిష్ ఎక్స్పోర్ట్స్ అనేవి పెరుగుతాయి అన్నమాట. మరి రాష్ట్రంలో ఇలా ఫిష్ ఎక్స్పోర్ట్ని పెంచడానికి ఐడెంటిఫై చేసినటువంటి ప్రధానమైనటువంటి రేవులు ఏంటంటే నిజాంపట్నం ఒకటి, దాంతోపాటు మచిలీపట్నం, దాంతోపాటు ఉప్పాడ, ఈ 3 ప్లేసులలో. మరి ఈ రేవులకి కావాల్సినటువంటి మొత్తం ఎంత ఇన్వెస్ట్మెంట్, 1,015 కోట్లు. దీనిలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, నాబార్డు వీళ్ళ ముగ్గురు మధ్యలో కూడా సహకారంతో వీటిని ఏర్పాటు చేయబోతున్నారు అనమాట. ఇందులో ఒక్కో రేవుకి 150 కోట్ల చొప్పున అంటే 450 కోట్లు అనేవి బేసికల్లీ ఈ యొక్క FIDF ఫిషరీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ మత్స్య ఆక్వారంగ మౌలిక సౌకర్యాల నిధి నుండి రాబోతుంది. రిమైనింగ్ నాబార్డు నుండి నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అథారిటీ నుండి రాబోతుంది స్టూడెంట్స్. దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా 56 కోట్లను భరించబోతుంది. సో మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ యొక్క ఫిషరీ పోర్ట్స్ ఎక్కడ రాబోతున్నవి అనేవి ఇంపార్టెంట్. దీంట్లో ఎవరెవరి కంట్రిబ్యూషన్ ఎంత అనేది కూడా ఎవరెవరు కంట్రిబ్యూట్ ఉన్నారనేది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. మనం నెక్స్ట్ ఆర్టికల్ చూసినట్టయితే కనుక స్టూడెంట్స్, వెల్దుర్తి నుండి సేలానికి ముడి ఇనుప ఖనిజం. ఇక్కడ ఏంటంటే బేసికలీ మనకి ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖనిజాలు అంటే మనకి ఈ యొక్క మినరల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ స్టూడెంట్స్, మినరల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఇక వెల్దుర్తి అనేది ఎక్కడ ఉంది, కర్నూలులో ఉంది. సో వెల్దుర్తి నుంచి ఈ యొక్క తమిళనాడులో సేలం అనేది ఐరన్ అండ్ స్టీల్కి చాలా ఫేమస్. మన సౌత్ ఇండియాలో తమిళనాడులో కొన్ని ప్రాంతం, దాంతోపాటు కర్ణాటక, ఇవి 2 స్టేట్సే ఐరన్ అండ్ స్టీల్కి కొద్దిగా ఫేమస్ సౌత్ ఇండియాలో. నార్త్ ఇండియాలో చూసినట్టయితే కనుక చోటా నాగ్పూర్ ప్లాట్యూ లైక్ ఛత్తీస్గఢ్ కానీ లేదా ఒడిస్సా అండ్ ఇంకా జార్ఖండ్ అండ్ వెస్ట్ బెంగాల్, ఈ ప్రాంతాలు బేసికలీ చోటా నాగ్పూర్ ప్రాంతంలో ఉన్నాయి. సో మరి కర్నూలు జిల్లాలో వెల్దుర్తి దగ్గర ఈ యొక్క ముడి ఇనుప ఖనిజం, ఈ యొక్క ముడి ఇనుప ఖనిజాన్ని మనం ఏమంటారు, ఐరన్ ఓర్. ఈ యొక్క ఐరన్ ఓర్ నుంచి తీసినటువంటి ఈ యొక్క ఐరన్ని తమిళనాడులోని సేలం ఫ్యాక్టరీకి పంపించడం జరిగిందనమాట. సో ఎన్ని టన్నులు అంట, ఆల్మోస్ట్ ఆల్ 3,000 టన్స్. మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కర్నూలు జిల్లాలోని ఏ ప్రాంతంలో ఈ యొక్క ఇనుప ఖనిజాన్ని వెలికి తీయడం జరిగింది అనేది ఇంపార్టెంట్, వెల్దుర్తి. 6th వన్, జగనన్న విద్యా కానుక.
బేసికల్లీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అంటే ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ప్రభుత్వ ఆలోచనలకు తగ్గట్టుగా విద్యా రంగంలో కొన్ని కార్యక్రమాలను టేకప్ చేయడం జరిగింది. అందులో భాగంగా మనం ఈ యొక్క అమ్మ ఒడి తీసుకోవచ్చు, లేదా జగనన్న విద్యా దీవెన, పాఠశాలలకు సంబంధించి నాడు నేడు, ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించింది. దాంతోపాటు మధ్యాహ్న భోజనం మెనూలో మార్చడం ఇట్లాంటివి. దాంతోపాటు ఈ యొక్క పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంకా కొత్తగా దేన్ని టేకప్ చేయబోతుందంటే ఈ యొక్క జగనన్న విద్యా కానుక. అంటే గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివేటటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్లోనే వాళ్ళకు కొన్ని అంటే స్కూల్ సంబంధించినటువంటి కొన్ని బుక్స్ కానీ, స్కూల్ బ్యాగ్ కానీ, దాంతోపాటు వాళ్ళకి స్టేషనరీ ప్రొడక్ట్స్ ఏమైతే అవసరం ఉంటాయో వాటన్నిటిని కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇది బేసికల్లీ ఎవరికి ఇంపార్టెంట్ అంటే చాలామంది మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్లో ఈ యొక్క అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయినప్పుడు వాళ్ళ పిల్లలకి అన్నీ కొనియడం కొన్నిసార్లు ప్రాబ్లం అవుతుంది. దానివల్ల ఏమవుతుంది, ఈ యొక్క పిల్లల్లో ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, ఆత్మన్యూనత భావం అనేది వస్తుందన్నమాట. అలాంటి రాకుండా ఉండాలంటే ప్రభుత్వం ఇలాంటివి ఇవ్వడం ద్వారా సో పిల్లలకి కాన్ఫిడెన్స్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. మనం బేసికల్లీ ఇలాంటివి ఏంటంటే స్కీమ్స్ కానీ ఇవి పొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడకుండా ఇది మనకి వెల్ఫేర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మనకి ఈజీగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది స్టూడెంట్స్. సెవెంత్ వన్ ఏంటంటే నైపుణ్య శిక్షణ కాలేజీలు, అంటే స్కిల్ డెవలప్మెంట్ కాలేజెస్. అసలు మనకి స్కిల్ డెవలప్మెంట్ ఎందుకు ఇంపార్టెంట్ స్టూడెంట్స్? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మన భారతదేశంలో యువత ఎక్కువగా ఉన్నారు. మన భారతదేశం యువతను ఎక్కువ కలిగి ఉన్నటువంటి దేశం. మరి యువత యొక్క యూత్కి ఎప్పుడైతే కనుక సరైనటువంటి ఎడ్యుకేషన్, విద్య, సరైనటువంటి స్కిల్, నైపుణ్యం ఉంటుందో అప్పుడు ఈ యువత అనేది దేశ ఆర్థిక అభివృద్ధిలో పాలు పంచుకునే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా యువతకి సరైనటువంటి అవకాశాలు ఇచ్చి ఆ యువత దేశ ఆర్థిక అభివృద్ధిలో పాలు పంచుకునేలా చేసినట్టయితే కనుక దాన్ని మనం ఏమంటాం స్టూడెంట్స్? డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటాం. డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటే జనాభా ద్వారా రాష్ట్రానికి లేదా దేశానికి చేకూరేటటువంటి ప్రయోజనాన్ని మనం డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటాం. మరి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేసిందంటే ఎలాంటి ప్రతిపాదనలు చేస్తుందంటే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈ యొక్క యువతకి నైపుణ్యం అంటే స్కిల్ డెవలప్మెంట్, నైపుణ్యాభివృద్ధి విషయంలో శిక్షణనివ్వడానికి ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఒక 30 నైపుణ్య శిక్షణ కాలేజీలు అంటే స్కిల్ డెవలప్మెంట్ కాలేజీలను ఏర్పాటు చేయబోతున్నారు. ఎన్ని స్టూడెంట్స్? 30. దాంతోపాటు ఒక సెంట్రల్ హబ్గా తిరుపతిలో 50 ఎకరాలలో స్కిల్ డెవలప్మెంట్ పరిపాలనా కేంద్రం, స్కిల్ డెవలప్మెంట్ అడ్మినిస్ట్రేషన్ సెంటర్ని కూడా ఏర్పాటు చేయబోతున్నారన్నమాట. ఓకే, మరి ఈ స్కిల్ డెవలప్మెంట్ కాలేజీల ద్వారా ఎవ్రీ ఇయర్ వీళ్ళ టార్గెట్ ఏంటంటే ఒక 50,000 మందికి శిక్షణ ఇవ్వాలి. ఈ 50,000 మందికి శిక్షణ అయిపోయిన తర్వాత ఇందులో కొంతమందికి పరిశ్రమల్లో డైరెక్ట్గా ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఇక్కడ నుండే అంటే క్యాంపస్ ప్లేస్మెంట్ ద్వారా మిగతా వారికి ఈ యొక్క స్కిల్ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. దాని ద్వారా వాళ్ళ యొక్క ఎంప్లాయ్మెంట్, వాళ్ళ యొక్క ఉద్యోగ అవకాశాలు మెరుగయ్యే అవకాశం ఉంటుంది స్టూడెంట్స్. మరి ఈ యొక్క 30 స్కిల్ కాలేజీల నిర్మాణానికి ఎంత ఖర్చు అయ్యే అవకాశం ఉందట? ఇనీషియల్గా 1,200 కోట్లు ఖర్చు అయ్యే అవకాశం ఉంది. దాంతోపాటు వాటి మెయింటెనెన్స్కి ఎవ్రీ ఇయర్ కూడా ఆల్మోస్ట్ 190 కోట్లు ఖర్చు కాబోతుందన్నమాట. మరి ఆబ్వియస్గా ప్రభుత్వం ఎప్పుడైనా సరే ఇలాంటి స్కిల్ డెవలప్మెంట్ కాలేజీలు పెట్టాలనుకుంటే అప్పుడు కొన్ని ఇండస్ట్రీల సహకారం కూడా అవసరం కదా. మరి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ స్కిల్ డెవలప్మెంట్ కాలేజీల విషయంలో కియా, ఐటీసీ, టెక్ మహీంద్రా లాంటి కంపెనీలు, వోల్వో, బాష్ అయితే కనుక ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో నాకు ఎగ్జాక్ట్ ఏ డిస్టిక్ అని తెలియదు, ఏదో డిస్టిక్లో బాష్ యొక్క మెయింటెనెన్స్ ఆల్రెడీ ఉందనుకుంటా. సో ఈ కంపెనీలు భాగస్వామ్యంతో ఏ కోర్సులు అయితే బాగుంటుంది అని ఒక రకమైనటువంటి ఒక 120 కోర్సులను కూడా గుర్తించడం జరిగింది. ఓకే, దాంతోపాటు ఈ యొక్క హెచ్ఆర్, హ్యూమన్ రిసోర్స్ సర్వీసులు అందించడానికి జర్మనీ, సింగపూర్, యూకే, దాంతోపాటు ఫేస్బుక్, టీసీఎస్ సంస్థల భాగస్వామ్యాన్ని కూడా ఈ యొక్క నైపుణ్యాభివృద్ధి రంగంలో ప్రభుత్వం తీసుకోబోతుంది స్టూడెంట్స్. ఇది ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ కాలేజీలకు సంబంధించినటువంటి అప్డేట్. ఓకే, మరి మనం నెక్స్ట్ ఆర్టికల్ చూసినట్టయితే కనుక స్టూడెంట్స్ 20 కోట్ల మొక్కలు నాటుతాం. ఆంధ్రప్రదేశ్లో వచ్చే సంవత్సరంలో 20 కోట్ల మొక్కలు నాటనున్నట్టు PCCF, ప్రిన్సిపల్ కోఆర్డినేషన్ ఫర్
ఎఫారెస్టేషన్, నాకు ఎగ్జాక్ట్ ఇది గుర్తురావట్లేదు స్టూడెంట్స్, PCCF, ప్రిన్సిపల్ కోఆర్డినేటర్ ఫర్ కన్జర్వేటరీ ఫారెస్ట్. ఎస్, ఓకే. ఈ యొక్క ప్రతినిధి ఎవరైతే ఉన్నారో అధికారి ఈయన ప్రదీప్ కుమార్ ఇతను ఏమంటున్నారంటే ఆంధ్రప్రదేశ్లో ఒక 20 కోట్ల మొక్కలు నాటనున్నట్టు వచ్చే సంవత్సరంలో తెలపడం జరిగింది. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నర్సరీలలో ఆల్రెడీ 6 కోట్ల మొక్కల్ని ఇప్పటికే సిద్ధం చేసినట్టు కూడా పేర్కొనడం జరిగింది. సో దీనివల్ల ఏమవుతుంది, గ్రీనరీ ఎక్కువ అవుతుంది. మనకు ఆల్రెడీ ఈ యొక్క ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 1980, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 ప్రకారం మనకి ఏంటంటే ఒక జాగ్రఫికల్ ఏరియాలలో కేంద్రం కానీ రాష్ట్రం కానీ తనకు ఉన్నటువంటి జాగ్రఫికల్ ఏరియాలో 1/3 వంతు ఈ యొక్క పచ్చదనాన్ని, గ్రీనరీని మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. మనం ఆల్రెడీ చదువుకుంటాం స్టూడెంట్స్. 9th వన్, స్కేలోవా టకాడా. ఇదేంటంటే ఒక రకమైనటువంటి ఒక బుష్ అన్నమాట. బుష్ అంటే మనకి పొదలు అని మీనింగు, పొదలు, బుష్. ఇప్పుడు బేసికల్లీ ఆంధ్రప్రదేశ్కి కోస్టల్ ఎక్కువ స్టూడెంట్స్. గుజరాత్ తర్వాత ఎక్కువ కోస్టల్ తీరాన్ని కలిగి ఉన్నటువంటిది ఆంధ్రప్రదేశ్. మరి ఎక్కడైతే కనుక కోస్టల్ ఏరియా ఉంటుందో అక్కడ ఈ యొక్క సముద్రం నుండి వచ్చేటటువంటి అలల వల్ల ఆ కోస్టల్ తీర ప్రాంతం అనేది ఈ యొక్క కోతకి గురయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఈ యొక్క కోస్టల్ ఎరోజన్ అంటారు మనం ఇంగ్లీష్లో, కోస్టల్ ఎరోజన్కి గురయ్యే అవకాశం ఉంటుంది. మరి ఈ కోస్టల్ ఎరోజన్ని అంటే ఈ యొక్క బీచ్ కోతను నివారించాలంటే బేసికలీ 2 విధాలుగా. ఒకటేమో ఫారెస్ట్ పెంచడం ద్వారా. ఎలాంటి ఫారెస్ట్ అది? మ్యాంగ్రూవ్స్ ఫారెస్ట్ పెంచడం ద్వారా, వీటి మనం మడ అడవులు అంటాం. ఇంకోటి ఇలాంటి మొక్కల్ని పెంచడం ద్వారా. ఇక్కడ ఎలాంటి మొక్కలు పెంచుతామంటున్నారు? స్కేలోవో టకాడా అంటారనమాట. దీన్ని మనం బీచ్ క్యాబేజ్ అంటాం. ఈ మొక్కల్ని పెంచడానికి సన్ రే సంస్థ ముందుకు రావడం జరిగింది. వీళ్ళతోని GVMC, గ్రేటర్ వైజాగ్ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఒక ఒప్పందం చేసుకోవడం జరిగింది. దాని ప్రకారం ఈ యొక్క స్కేలోవా టకాడా మొక్కల్ని ఈ యొక్క వైజాగ్ ఈ యొక్క సాగర్ తీరంలో పెంచబోతున్నారు. దీనివల్ల ఏమవుతుంది, గ్రీనరీ మెరుగుపడుతుంది, దాంతోపాటు ఇది చూడడానికి బాగుంటుంది, దాంతోపాటు ఈ యొక్క మనం కోస్టల్ ఎరోజన్ని కూడా తగ్గించవచ్చు. ఈ యొక్క మొక్కలు ఈ యొక్క UV రేడియేషన్ ప్రభావాన్ని కూడా తగ్గిస్తాయని కూడా అంటున్నారు స్టూడెంట్స్. సో మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ఇదొక సానుకూలమైనటువంటి ప్రతిపాదన మనం చెప్పొచ్చు. నెక్స్ట్ ఆర్టికల్ 10th వన్, విజయవాడలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం. మీకు క్వశ్చన్ స్టూడెంట్స్, అంబేద్కర్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషనల్ డ్రాఫ్టింగ్ కమిటీ, తెలుసు కదా, రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్ బిఆర్ అంబేద్కర్. సో మరి కాన్స్టిట్యూషనల్ డ్రాఫ్టింగ్ కమిటీలో మరి ముసాయిదా కమిటీలో మెంబర్స్ ఎవరెవరు కమెంట్ చేయండి. హూ ఆర్ ద మెంబర్స్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ డ్రాఫ్టింగ్ కమిటీ? ఓకే, సో విజయవాడలో ఇక స్వరాజ్ మైదానంలో 125 అడుగుల ఎత్తున అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దాంతోపాటు ఒక మెమోరియల్ బిల్డింగ్, లైబ్రరీ అండ్ అంబేద్కర్ గారు రచించినటువంటి కొన్ని గ్రంథాలకు సంబంధించినటువంటి రీసెర్చ్ సెంటర్ అండ్ ఒక పార్క్ అండ్ ఓపెన్ థియేటర్ కూడా నిర్మించనున్నట్టు విజయవాడ కలెక్టర్ తెలియజేయడం జరిగింది స్టూడెంట్స్. నెక్స్ట్ ఆర్టికల్ మనకి 11th వన్ ఎందుకు చూసినట్టయితే కనుక దక్షిణాది రాష్ట్రాల DGPల కీలక సమావేశం. సౌత్ ఇండియన్ స్టేట్స్ అయినటువంటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక DGPలు యొక్క వీడియో కాన్ఫరెన్స్ జరిగింది. ఇది మనకి ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ DGP బేసికలీ టెర్రరిజం, దాంతోపాటు కోవిడ్ కోఆర్డినేషన్లో రాష్ట్రాల మధ్యలో ఎలాంటి కోఆపరేషన్ ఉండాలని చెప్తూ తీర ప్రాంత గస్తీ, మనుషుల అక్రమ రవాణాలపైన చర్చించడం జరిగింది. ఇక్కడ మనకి కోస్టల్ సెక్యూరిటీ అనేది ఆంధ్రప్రదేశ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కంటే మేజర్ కోస్ట్ లైన్. సో తీర ప్రాంతాల గస్తీ అండ్ ఈ యొక్క హ్యూమన్ ట్రాఫికింగ్, మనుషుల అక్రమ రవాణా గురించి చర్చించడం జరిగింది. ఇక్కడ మీకు క్వశ్చన్ స్టూడెంట్స్, మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లోని ఏ ఆర్టికల్ అనేది ఈ యొక్క మనుషుల అక్రమ రవాణాను నిరోధిస్తుంది? విచ్ ఆర్టికల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ప్రొహిబిటింగ్ ద హ్యూమన్ ట్రాఫికింగ్? ఆన్సర్ చేయండి స్టూడెంట్స్. నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే కనుక సంజీవని బస్సులు. ఈ యొక్క కరోనా పరీక్షల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందున్నటువంటి విషయం మనకు తెలిసింది. మరి ఇంకా కరోనా పరీక్షలను పెంచేటటువంటి ఉద్దేశంతో
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఒక 54 బస్సులను సిద్ధం చేయడం జరిగింది. ఇందులో 30 బస్సులను సిద్ధం చేసి వివిధ జిల్లాలకు పంపించడం జరిగింది. 54 యొక్క బస్సులు ప్రతి జిల్లాకు మినిమం 4 కోవిడ్ టెస్ట్ బస్సులు పంపే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మరి ఒక కోవిడ్ టెస్టింగ్ బస్సుల పేర్లు ఏంటంటే సంజీవని బస్సులు. ఇందులో కరోనా టెస్టులు నిర్వహించడానికి అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు కల్పించడం జరిగింది స్టూడెంట్స్. ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సంజీవని బస్సులు రిలేటెడ్ టు కరోనా టెస్టింగ్. మరి ఇక్కడ మీకు ఇంకో క్వశ్చన్ స్టూడెంట్స్, మన భారతదేశ ప్రభుత్వం రీసెంట్గా ఆపరేషన్ సంజీవని అనేదాన్ని చేయడం జరిగింది. ఆపరేషన్ సంజీవని ఇది ఏ దేశ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్? ఇండియా నుండి ఎవరు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు? ఆర్మీయా, నేవీయా, ఎయిర్ ఫోర్సా? ఓకే, ఆన్సర్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, నాలో నాతో వైఎస్ఆర్. ఇది ఏంటంటే బుక్ స్టూడెంట్స్. ఈ యొక్క వైఎస్ జయంతి సందర్భంగా జూలై 8 రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి సతీమణి వైఎస్ విజయమ్మ గారు తన యొక్క బయోగ్రఫీ అని చెప్పొచ్చు, లేదా తన యొక్క మెమోయిర్, తన యొక్క అనుభవాలని గురించి ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది స్టూడెంట్స్. వైఎస్ రాజశేఖర రెడ్డి యొక్క 71 బర్త్ యానివర్సరీ సందర్భంగా ఈ బుక్ని లాంచ్ చేయడం జరిగింది. ఇవి స్టూడెంట్స్ బేసికల్లీ ఆంధ్రప్రదేశ్లో లాస్ట్ 1 వీక్ కవర్ అయినటువంటి ఇంపార్టెంట్ న్యూస్ అన్నీ కూడా. మరి క్విజ్, మీకు ఒక 3 క్వశ్చన్స్, ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ ఆన్సర్ చేయండి. సిరిమాను ఫెస్టివల్, సిరిమాను ఉత్సవం అనేది ఏ దేవునికి సంబంధించింది? ఇది ఏ జిల్లాలో దీన్ని పాటిస్తారు? సెకండ్ క్వశ్చన్, ప్రబోధానంద స్వామి ఆశ్రమం ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాకు సంబంధించింది? థర్డ్ వన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజల సమస్యను పరిష్కరించడానికని ఒక పోర్టల్ని ఉపయోగిస్తుంది. అంటే ప్రజలకి ఏమైనా ప్రాబ్లం ఉంటే కనుక వాళ్ళు ఆ ప్రోగ్రాం ద్వారా చెప్పొచ్చు. ఆ ప్రోగ్రాం పేరేంది? చూద్దాం ఎంతమంది ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ ఆన్సర్ చేస్తారనేది. దీనితోని ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఈ 1 వీక్ కరెంట్ అఫైర్స్ కూడా కవర్ అయిన స్టూడెంట్స్. మనం తెలంగాణ కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసినట్టయితే కనుక ఈ యొక్క తెలంగాణలో గత 1 వీక్గా జరిగినటువంటి ఇంపార్టెంట్ న్యూస్ ఏందో మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మీకు బ్రీఫ్గా అసలు ఈ 1 వీక్లో తెలంగాణలో ఏం జరిగినాయి అనేవి మీకు చెప్తాను స్టూడెంట్స్. మీరు ఈ టేబుల్లో చూడొచ్చు. ఇవన్నీ కూడా మనం ఇప్పుడు రాబోయే స్లైడ్లలో డిస్కస్ చేయడం జరుగుతుంది. టోటల్గా మనం ఈ యొక్క 1 వీక్లో తెలంగాణకు సంబంధించి ఆల్మోస్ట్ ఎన్ని న్యూస్ కవర్ చేయబోతున్నామంటే అరౌండ్ ఐ థింక్ 22 స్టూడెంట్స్. మొత్తం 22 న్యూస్ కూడా ఈ యొక్క తెలంగాణకు సంబంధించి గత వారంలో జరిగినవన్నీ కూడా మనం కవర్ చేయడం జరుగుతుంది. ఇందులో ఫస్ట్ వన్ ఏందో చూద్దాం స్టూడెంట్స్. దానికన్నా ముందు ఈ తెలంగాణ బేసిక్ జియోగ్రఫీ, దీనికి సంబంధించి మీకు ఒక ఐడియా ఉండాలి ఏ డిస్టిక్ ఏంటి అని చెప్పేసి. ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి ఎన్ని డిస్టిక్స్ మీకు ఐడియా ఉంది కదా స్టూడెంట్స్. టోటల్ నెంబర్ ఆఫ్ తెలంగాణ డిస్టిక్స్ 33. సదర్న్ మోస్ట్ దక్షిణంగా జోగులాంబ గద్వాల్, ఈస్టర్న్ మోస్ట్ ఈ యొక్క కొత్తగూడెం, అండ్ వెస్టర్న్ మోస్ట్ మనకి కామారెడ్డి అండ్ నారాయణపేట్ జిల్లాలు రావచ్చు. నారాయణపేట్ అని చెప్పొచ్చు, కామారెడ్డి నారాయణపేట్. నార్దర్న్ మోస్ట్ ఆదిలాబాద్ డిస్టిక్ అని మనం చెప్పవచ్చు అనమాట. దాంతోపాటు తెలంగాణ మహారాష్ట్రతోని, ఛత్తీస్గఢ్తోని, కర్ణాటకతోని, ఈ యొక్క ఆంధ్రప్రదేశ్తోని బార్డర్స్ కలిగి ఉంది స్టూడెంట్స్. మరి ఫస్ట్ న్యూస్ ఏంటంటే పెట్టుబడులకు తెలంగాణ స్వర్గధామం. ఎవరు చెప్తున్నారు? తెలంగాణ యొక్క రాష్ట్ర ఐటీ అండ్ ఇండస్ట్రీస్ యొక్క మినిస్టర్ కేటీఆర్ పేర్కొనడం జరిగింది. ఎందులో? ఇది అమెరికా ఇండియా వాణిజ్య మండలి, యుఎస్ఐబిసి. ఓకే, యునైటెడ్ స్టేట్స్ అండ్ ఇండియా బిజినెస్ కౌన్సిల్. ఓకే, ఇందులో ఈ యొక్క పాల్గొని తెలంగాణకు ఉన్నటువంటి సానుకూలతను ఈ యొక్క మంత్రి గారు చెప్పడం జరిగింది. ఇందులో మంత్రి పార్టిసిపేట్ అవుతూ తెలంగాణ ఏ విధంగా ఈ యొక్క పెట్టుబడులకు అనుకూలమని చెప్తూ, మనం ఆల్రెడీ ఈ యొక్క ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, లేదా తెలంగాణ యొక్క టీఎస్ ఐపాస్ అనేది విజయవంతంగా కొనసాగిందని, ఈ టీఎస్ ఐపాస్ ద్వారా యొక్క ఇండస్ట్రియల్ పాలసీ ద్వారా ఆల్మోస్ట్ ఆల్ అనుమతులు ఏవైతే కనుక కంపెనీస్ పొందినాయో ఇప్పటి వరకు, అందులో 80% ఆల్రెడీ తమ యొక్క ప్రొడక్షన్ యాక్టివిటీస్ని స్టార్ట్ చేయడం జరిగిందని మినిస్టర్ గారు తెలియజేశారు. దాంతోపాటు తెలంగాణ ప్రభుత్వం 14 ప్రాధాన్య రంగాలను కూడా గుర్తించింది. అంటే ఈ 14 రంగాలు ఏంటంటే బేసికలీ ప్రియారిటీ సెక్టర్ అనమాట. ఇందులో పెట్టుబడులను ఎంకరేజ్ చేయడానికి
సో ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎన్ని ప్రాధాన్య రంగాలు అని అడగొచ్చు. 14 ప్రాధాన్య రంగాలు. తెలంగాణ పారిశ్రామిక విధానం పేరేంది అని అడగొచ్చు. టిఎస్ ఐపాస్. దాంతోపాటు తెలంగాణ పరిశ్రమల ఐటీ శాఖ మంత్రి. ఇవి అన్నీ కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సెకండ్ వన్, తెలంగాణలో భారీగా రిటైల్ వర్తకం. ఇది మనకి సో రిటైలర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు డీమార్ట్ చూసుంటారు. రిటైలర్ అంటే బేసికలీ మీకు అర్థం కావాలంటే మనకు ఈ యొక్క వర్తక వాణిజ్యం విషయంలో అంటే కస్టమర్ కొనేటప్పుడు 2 స్టేజ్లు ఉంటాయి స్టూడెంట్స్. ఒకటి హోల్సేల్, ఇంకొకటి రిటైల్. రిటైల్ అంటే ఏంటంటే బేసికలీ కస్టమర్స్తోని డైరెక్ట్గా అనుబంధం కలిగినటువంటి వాటిని రిటైల్ అంటాం. హోల్సేల్లో మనం ధరలను లెక్కించడానికి హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ని వాడతాం. రిటైల్లో మనం ధరలు లెక్కించడానికి దేన్ని వాడతాం మీరే కమెంట్ చేయండి తెలంగాణ స్టూడెంట్స్. రిటైల్ విషయంలో మనం ధరలను కొలవడానికి ఏ ఇండెక్స్ని వాడతాం మీరే కమెంట్ చేయండి. సో తెలంగాణలో ఈ యొక్క రిటైల్ విషయంలో చాలా మల్టీనేషనల్ కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్నాయి అని చెప్పేసి ఈనాడు ఆర్టికల్లో డీటెయిల్ ఆర్టికల్ రావడం జరిగింది స్టూడెంట్స్, ఈనాడు న్యూస్ పేపర్లో. ఓకే, ఎందుకోసం అంటే నేను మీకు ఇంతకుముందు చెప్పినట్టు అదే టీఎస్ ఐపాస్ ద్వారా కానీ లేదా ఈ యొక్క పర్మిషన్స్ ఆఫ్ కోర్స్ టీఎస్ ఐపాస్ ద్వారా పర్మిషన్స్ తొందరగా రావడం, దాంతోపాటు 365 డేస్ కూడా పని చేసుకునేటటువంటి సౌలభ్యం. అంటే ఈ విధానం ద్వారా వచ్చినటువంటి కంపెనీలు వాళ్ళు నడపాలనుకుంటే 365 డేస్ కూడా షాప్ ఓపెన్ చేసుకోవచ్చు వాళ్ళ ఇష్టం. సో ఇలాంటి కొన్ని రాయితీలు కల్పించడం ద్వారా ఈ యొక్క ఈ కామర్స్ సంస్థలు కానీ కొన్ని సంస్థలు తెలంగాణలో విపరీతంగా పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చి ఆల్రెడీ పెట్టుబడులు వాళ్ళ యొక్క యాక్టివిటీస్ వాళ్ళ యొక్క కార్యకలాపాలు స్టార్ట్ చేయడం జరిగింది అని మనకు ఆర్టికల్ రావడం జరిగింది. అందులో బెస్ట్ ఎగ్జాంపుల్ అమెజాన్ గచ్చిబౌలిలో ఏర్పాటు చేసినటువంటి ప్రపంచంలోనే అతిపెద్ద డెలివరీ సెంటర్ అమెజాన్. దాంతోపాటు అమెజాన్ రాష్ట్రంలోని 2500 కిరాణా షాప్స్తో అమెజాన్ ఒప్పందం చేసుకోవడం జరిగింది. దాంతోపాటు OnePlus అనేది కూడా ఈ యొక్క హైదరాబాద్లో మన గచ్చిబౌలి దగ్గర ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ దగ్గర వీళ్ళొక 5 ప్రపంచంలోనే వీళ్ళకు పెద్ద అయినటువంటి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ని కూడా ఏర్పాటు చేయడానికి ముందుకు రావడం జరిగింది. దాంతోపాటు ఫ్లిప్కార్ట్ భారీ డేటా సెంటర్ని, స్వీడన్కి సంబంధించినటువంటి ఐక్యా మీకు ఆల్రెడీ ఐడియా ఉండాలి, ఐక్యా తమ కేంద్రాన్ని నిర్వహిస్తుంది. ఇలా ప్రపంచంలోని కొన్ని అత్యుత్తమమైనటువంటి ఏవైతే కనుక రిటైల్ రంగంలో ఉన్నాయో అవి పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చి పెట్టుబడులు పెడుతున్నాయి. ఇది మనకి ఒకవేళ మీరు గ్రూప్ 1 పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే కనుక ఇది మీకు తెలంగాణ ఇండస్ట్రియల్ పాలసీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ మనకి చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్. నెక్స్ట్ ఆర్టికల్ మనం చూస్తే కనుక జౌలి అంటే మనం ఇంగ్లీష్లో టెక్స్టైల్స్ అంటాం. టెక్స్టైల్స్కి తెలంగాణలో మంచి భవిష్యత్తు ఉందని కేటీఆర్ పేర్కొనడం జరిగింది. ఎక్కడ ఇన్వెస్ట్ ఇండియా అనే సమ్మిట్లో కేటీఆర్ వెబ్ కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొనడం జరిగింది. మీకు తెలుసు ఫ్రెండ్స్, మనకు జోగ్రఫికల్గా కూడా సిరిసిల్ల అయినప్పటికీ కానీ నల్గొండ అయినప్పటికీ కానీ మహబూబ్ నగర్లో కొన్ని ప్రాంతాలు ఇవన్నీ టెక్స్టైల్కి చాలా ఫేమస్. మనకి ఇక్కడ టెక్స్టైల్కి చాలా ఫేవరబుల్, చాలా అనుకూలమైనటువంటి వాతావరణం ఉండడానికి ప్రధానమైన రీజన్ ఏంటంటే తెలంగాణలో గోదావరి నదీ పరివాహక ప్రాంతాలు ఏవైతే ఉంటాయో లైక్ ఆదిలాబాద్ అండ్ కరీంనగర్ అండ్ వరంగల్ అండ్ ఖమ్మం, ఈ 4 జిల్లాలో కూడా బ్లాక్ సాయిల్ నల్లరేగడి భూములు ఉన్నాయన్నమాట. మరి బ్లాక్ సాయిల్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఏ పంటకి ఎక్కువ అనుకూలం, కాటన్కి ఎక్కువ అనుకూలం. కాబట్టి తెలంగాణ న్యాచురల్గా కూడా ఈ యొక్క జౌళి పరిశ్రమకి చాలా అనుకూల ప్రాంతం. దాంతోపాటు ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం ఇంతకుముందే ప్రాధాన్య రంగాలు ఎన్ని ఎంచుకుందని చెప్పాను, 14 ప్రయారిటీ సెక్టర్స్ అని ఉంది కదా, అందులో ఈ యొక్క టెక్స్టైల్ కూడా వన్ ఆఫ్ ద ప్రయారిటీ సెక్టార్. కాబట్టి టెక్స్టైల్ని ఈ యొక్క ఎంకరేజ్ చేయడానికి ప్రోత్సహించడానికి మేము అన్ని రకాల చర్యలు తీసుకుంటామని చెప్పేసి మంత్రి గారు పేర్కొనడం జరిగింది. 4th వన్, హార్డ్వేర్ స్టార్టప్స్ని ప్రోత్సహించడానికి ఐటీ శాఖతో టీహబ్ యొక్క పార్ట్నర్షిప్ తీసుకోవడం జరిగింది. మీకు ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని స్టూడెంట్స్, ఒక ఆలోచన అనేది దానికి ఒక రూపం ఇచ్చి అది యాక్షన్ లాగా తీసుకురావడానికి స్టార్టింగ్లో ఉండేది ఏంటంటే స్టార్టప్ అంటే అంకురం అనమాట. కొత్తగా ఫుల్ డెవలప్ అయిన తర్వాత ఇది ప్రాపర్ కంపెనీ. స్టార్టప్కి బేసికల్లీ 2 అవసరం ఉంటాయి స్టూడెంట్స్, 2 అవసరం ఉంటాయి. ఏంటంటే పెట్టుబడి, దాంతోపాటు వాళ్ళకి అవసరం ఉన్నటువంటి ఈ యొక్క వనరులు అంటే టెక్నాలజీని అందించడం. స్టార్టప్లో మనకి బేసికల్లీ ఇంక్యుబేషన్ సెంటర్స్ అని ఒకటి వింటాం, దాంతోపాటు ఇంకొకటి ఏంటంటే యాక్సిలరేటర్ అని ఒకటి వింటాం. ఒకటేమో ఇంక్యుబేషన్, ఇంకొకటేమో యాక్సిలరేటర్. ఇంక్యుబేషన్ అనేది ముందు వస్తుంది, అంటే స్టార్టింగ్ స్టేజ్లో
టేక్ కేర్ చేస్తుంది అనమాట. యాక్సిలరేటర్ అంటే ఇంక్యుబేషన్ తర్వాత ఇంకా కంపెనీ చాలా వేగంగా ముందుకు వెళ్ళడానికి యాక్సిలరేటర్ ఉపయోగపడుతుంది. సో ఈ ఇంక్యుబేషన్ అంటే స్టార్టప్లకి తొలి దశలో సహాయపడడానికి ఏర్పాటు చేసినటువంటి ఇంక్యుబేషన్ సెంటరే టీ హబ్. మరి టీ హబ్ ఇన్ని రోజులు సాఫ్ట్వేర్ కంపెనీలకి సహకారం ఇస్తూ వచ్చింది. ఇప్పుడు హార్డ్వేర్లో ఉన్నటువంటి రంగాలని కూడా స్టార్టప్స్ను కూడా ఎంకరేజ్ చేయడానికి అని చెప్పేసి టీ హబ్ ఈ యొక్క యూనియన్ ఎలక్ట్రానిక్ అండ్ ఇన్ఫర్మేషన్ మంత్రిత్వ శాఖతో ఈ యొక్క టైఅప్ చేసుకోవడం జరిగింది స్టూడెంట్స్. దీని ద్వారా ఏంటంటే హార్డ్వేర్లో ఉన్నటువంటి స్టార్టప్స్ని కూడా ఎంకరేజ్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. 5th వన్, వాయు కాలుష్య కట్టడికి హైదరాబాద్కు 234 కోట్లు. దేశవ్యాప్తంగా ఏ సిటీలలోనైతే కనుక, ఏ నగరాలలోనైతే కనుక 10 లక్షల కన్నా ఎక్కువ జనాభా ఉంటారు, అంటే అట్లాంటి నగరాలు ఏంటంటే 42 నగరాలు. అలాంటి 42 నగరాలలో కూడా వాయు కాలుష్యాన్ని తగ్గించి ఎయిర్ క్వాలిటీని పెంచడానికి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకి 4,400 కోట్లని గ్రాంటుగా ఇవ్వాలని 15th ఫినాన్స్ కమిషన్ రికమెండ్ చేయడం జరిగింది. అందులో హైదరాబాద్కి 234 కోట్లు రానున్నాయి. ఇది 2020-21 సంవత్సరానికి గాను ఈ నిధులు రానున్నాయి స్టూడెంట్స్. మరి ఇక్కడ మీకు క్వశ్చన్, వాయు కాలుష్యాన్ని లేదా గాలి నాణ్యతను పరీక్షించడానికి మనం సఫర్ అనే దాన్ని ఒకటి తీసుకుంటున్నాం. ఈ సఫర్ అంటే ఫుల్ ఫామ్ ఏందో మీరు చెప్పండి స్టూడెంట్స్. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ దిస్? ఓకే, నెక్స్ట్ 6th వన్, తెలంగాణలో నిరుద్యోగ రేటు 15.5%. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది 15.5% ఉందట. ఎందుకంట ఈ యొక్క కరోనా వల్ల, లాక్డౌన్ ప్రకటించడం వల్ల నిరుద్యోగం ఈ యొక్క జూన్లో 15.5% నమోదైందని ఎవరు చెప్తున్నారు? సిఎంఈఐ వాళ్ళు చెప్తున్నారు స్టూడెంట్స్. ఓకే, సో సిఎంఈఐ సంస్థ ఏం చెప్తుందంటే తెలంగాణలో జూన్లో నమోదైనటువంటి అన్ఎంప్లాయ్మెంట్ రేట్ 15.5%. నేషనల్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎంతంట? 10.99% అంట. ఇదే మే నెలలో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎంత ఉందట? 34.8%. అంటే మే కన్నా జూన్లో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ తగ్గింది. ఎందుకు వల్ల? లాక్డౌన్ కొద్దిగా తీసేసి అన్లాక్ ప్రకటించారు కాబట్టి కొన్ని కంపెనీలు ఓపెన్ చేయడం వల్ల ఈ యొక్క నిరుద్యోగిత రేటు తగ్గింది. సో ఇది బేసికల్లీ లాక్డౌన్ వల్ల కలిగినటువంటి అన్ఎంప్లాయ్మెంట్ అని చెప్పొచ్చు. ఇక్కడ మీకు క్వశ్చన్ స్టూడెంట్స్, అన్ఎంప్లాయ్మెంట్కి సంబంధించి దేశవ్యాప్తంగా పిఎల్ఎఫ్ఎస్ అనే ఒక రిపోర్ట్ వస్తుంటుంది మనకి. పిఎల్ఎఫ్ఎస్ అంటే ఫుల్ ఫామ్ ఏందో మీరు కమెంట్ చేయండి. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ పిఎల్ఎఫ్ఎస్? ఓకే, నెక్స్ట్ 7th వన్ ఏందో చూద్దాం స్టూడెంట్స్. సో ఇంకా ఇంతకుముందు దానికి సంబంధించినటువంటి కొద్ది అడిషనల్ న్యూస్ ఏంటంటే ఈ యొక్క జూన్ నెలలో తగ్గిందని మీకు చెప్పాను కదా. ఆల్ ఇండియా వైజ్ తెలంగాణలో అన్ఎంప్లాయ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో 9వ స్థానం ఉంది. హర్యానాలో హయ్యెస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ ఉంది, 33.6%. అస్సాంలో చాలా తక్కువ పర్సెంటేజ్ ఉంది. దాంతోపాటు ఈ సర్వే ఏం చెప్పిందంటే ఏప్రిల్ నెలలో ఈ లాక్డౌన్ వల్ల దేశం మొత్తం మీద సుమారు 12.2 కోట్ల మంది తమ యొక్క ఉపాధిని కోల్పోయారు, తమ యొక్క జాబుని కోల్పోయారని చెప్పేసి ఈ సర్వే తెలిపింది స్టూడెంట్స్. నెక్స్ట్ 7th వన్, ఇది కోవిడ్కి సంబంధించి. కోవిడ్ ఏదైతే కనుక కొంతమందికి ఏవైతే కరోనా ఇన్ఫెక్షన్ మనకు వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్తే, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే అక్కడ బెడ్ ఖాళీ లేదు అని చెప్తున్నారు. అప్పుడు మనకి బెడ్ అక్కడ అసలు ప్రైవేట్ హాస్పిటల్లో ఎన్ని బెడ్స్ ఉన్నాయి, ఎన్ని ఖాళీలు ఉన్నాయి అని తెలియడానికి ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం కార్పొరేట్ ఆసుపత్రులలో సగం బెడ్స్ ప్రభుత్వ పర్యవేక్షణలోకి తీసుకొనుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం యశోద హాస్పిటల్ తీసుకుందాం. యశోద హాస్పిటల్లో ఒక 400 బెడ్స్ ఉన్నాయి అనుకోండి. అప్పుడు 200 బెడ్స్ ఎవరి కంట్రోల్లోకి రానున్నాయి? ప్రభుత్వ కంట్రోల్లోకి రానున్నాయి. దీనివల్ల ఏమవుతుందంటే ప్రభుత్వం ఒక ధర నిర్ణయిస్తుంది. ఈ ప్రైవేట్ హాస్పిటళ్లలో కరోనాకి ఇంత చికిత్స అని చెప్పేసి ఈ ధర మీకు ఓకే అనుకున్నారనుకోండి, ఆటోమేటిక్గా ఈ యొక్క యాప్ ద్వారా, అంటే ఒక అప్లికేషన్ తీసుకుని ఉంది, ఈ యొక్క యాప్ ద్వారా ఏంటంటే బేసికల్లీ మీకు ఆ ప్రైవేట్ హాస్పిటల్లో బెడ్ అనేది అలొకేట్ అవుతుందన్నమాట. సో దీని ద్వారా ప్రైవేట్ హాస్పిటల్లో మా దగ్గర బెడ్లు ఖాళీ లేవు అని చెప్పడానికి వీల్లేదు. చాలా 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 ఇంపార్టెంట్ స్టూడెంట్స్. ఎందుకంటే చాలాసార్లు ప్రైవేట్ ఆసుపత్రులు మా దగ్గర బెడ్ ఖాళీ లేదని చెప్పేసి చెప్పడం వల్ల ఈ యొక్క పేషెంట్ ఒక హాస్పిటల్ నుండి ఇంకో హాస్పిటల్లోకి తిరిగే క్రమంలో కూడా కొంతమంది చనిపోతున్నారు. నెక్స్ట్, ఇంటికే కరోనా కిట్. తెలంగాణ ప్రభుత్వము ఎవరైతే కనుక ఇంట్లో ఉండి హోమ్ ఐసోలేషన్లో ఉన్నారో వాళ్ళకి ఐసోలేషన్ కిట్ని సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంటి పెద్దకి కరోనా వచ్చిందనుకోండి, అతను హోమ్ ఐసోలేషన్లో ఉన్నాడు అనుకోండి, అతనికి మెడిసిన్ కావాలన్నా లేకపోతే ఏది కావాలన్నా కూడా అతను బయటకు వెళ్ళాల్సిందే కదా.
మరి అతను బయటకు వెళ్ళేటటువంటి ఈ క్రమంలో వేరే వాళ్ళకు కూడా ఇన్ఫెక్షన్ వస్తుంది కదా. అలా రావద్దు అంటే అతడు ఈ యొక్క ఐసోలేషన్లో ఉన్నటువంటి 17 రోజులు కూడా దానికి సంబంధించినటువంటి శానిటైజర్స్ కానీ, ఈ యొక్క మెడిసిన్ కానీ, ఇవన్నీ కూడా ఈ యొక్క హోమ్ ఐసోలేషన్ కిట్ ద్వారా ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ విధంగా తెలంగాణ వ్యాప్తంగా ఆల్మోస్ట్ ఆల్ హోమ్ ఐసోలేషన్లో ఉన్న వాళ్ళు ఎంతమంది అంట, 10,000 మంది హోమ్ ఐసోలేషన్లో ఉన్నారు. ఓకే, దీని పేరు హోమ్ ఐసోలేషన్, దీని పేరు ఐసోలేషన్ కిట్. ఓకే, సో దీని ద్వారా ఇంకా ఐసోలేషన్లో ఉన్న వాళ్ళు ఎక్కువ జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుంది. 9th వన్, ఐసోలేషన్ బాధితులు ఎవరైతే ఉంటారో ఒకవేళ వాళ్ళకి ఏవైనా తీవ్రమైనటువంటి సమస్యలు ఉన్నాయనుకోండి, లైక్ చెస్ట్ పెయిన్ ఎక్కువ రావడం, లేదా బ్రీతింగ్ ప్రాబ్లం ఉండడం, సఫకేషన్ అంటే ఊపిరి పీల్చుకోవడం కష్టంగా ఉండడం, ఇట్లాంటివి అయితే కనుక వాళ్ళ కోసం ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. ఈ టోల్ ఫ్రీ నెంబర్ ఏంటంటే 1800-599-4455. ఈ యొక్క టోల్ ఫ్రీ నెంబర్ని కూడా ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఎవరైతే కనుక హోమ్ ఐసోలేషన్లో ఉంటున్నారో వాళ్ళు ఈ టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉంటే కనుక తమ యొక్క ప్రాబ్లం చెప్పవచ్చు. దాంతోపాటు ఒక టెలిమెడిసిన్ అంటే ఏదైనా ఈ యొక్క ఆరోగ్యానికి సంబంధించినటువంటి సూచనలు కూడా తీసుకోవచ్చు. దాంతోపాటు ఈ పేషెంట్ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటటువంటి టెలిమెడిసిన్ సేవలు కూడా ఈ యొక్క టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా అందించడం జరుగుతుంది. నెక్స్ట్ 10th వన్, తెలంగాణ వ్యాప్తంగా చెరువులు, పార్క్స్ కానీ లేదా ఏవైతే కనుక పబ్లిక్ ప్లేసెస్ ఉంటాయో వాటిని ఈ యొక్క కబ్జా కాకుండా, అంటే ఎవరైనా కబ్జా చేస్తున్నట్టు మీకు డౌట్ వస్తే కనుక మీరు కంప్లైంట్ ఇవ్వడానికి ఏంటంటే ఒక టోల్ ఫ్రీ నెంబర్ని ఏర్పాటు చేయడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం. దాని పేరు 1800-599-0099. ఈ టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా చెరువులు కానీ, పార్కులు కానీ, లేదా గవర్నమెంట్కి సంబంధించినటువంటి లేదా స్కూల్ కానీ ఎవరైనా కబ్జా చేస్తుంటే కనుక మీరు టోల్ ఫ్రీ నెంబర్ చేసి కంప్లైంట్ ఇవ్వచ్చు. మీకు ఒక రిఫరెన్స్ నెంబర్ కూడా ఇస్తారు. దాన్ని బట్టి మీ కంప్లైంట్ ఏమైంది అని తర్వాత మీరు అడగవచ్చు. దాంతోపాటు ఇక్కడ మీకు ఏంటంటే మీరు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత సో ఈ కంప్లైంట్ను అసెట్ ప్రొటెక్షన్ సెల్ అనేది తీసుకుంటుంది అనమాట. అసెట్ ప్రొటెక్షన్ సెల్ ఈ సెల్ కంప్లైంట్ తీసుకున్న తర్వాత ఈ ఒక అధికారి ఈ సెల్కి సంబంధించినటువంటి అధికారి ఈ కంప్లైంట్ని టేకప్ చేసి ఈ కంప్లైంట్ని ప్రాసెస్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఇక్కడ మీ ఇన్ఫర్మేషన్ని కూడా సీక్రసీని కాపాడడం జరుగుతుంది. ఎందుకంటే రైట్ టు ప్రైవసీ ప్రకారం మన ఇన్ఫర్మేషన్ కూడా సీక్రెట్గా ఉంచాలి కాబట్టి మన ఇన్ఫర్మేషన్ కూడా గోప్యంగా ఉంచడం జరుగుతుంది. 11th వన్, తెలంగాణలో 1120 కిలోమీటర్లలో గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు వేయబోతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎన్ని కోట్లతో? 657 కోట్లతో. ఇందులో కేంద్ర ప్రభుత్వం 386 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం 270 కోట్లు ఇవ్వబోతున్నారు. ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎన్ని కోట్ల మేర రీసెంట్గా గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు వేయబోతున్నారని అడిగే ఛాన్స్ ఉంటుంది. 1120 కిలోమీటర్ల మేర. మరి కేంద్ర ప్రభుత్వం ఏ పథకం కింద సహాయం చేస్తున్నారు? PMGSY, ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద ఈ యొక్క నిధులు రాష్ట్రానికి రానున్నాయి స్టూడెంట్స్. మరి ఏ విలేజ్కి రోడ్డు కావాలి అని కేంద్ర ప్రభుత్వం ఎలా తెలుస్తుందంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపుతుంది అనమాట. ప్రపోజల్స్ పంపించడం జరుగుతుంది. ఏ శాసనసభ పరిధిలో అంటే ఏ ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ పరిధిలో ఎక్కడ రోడ్లు అవసరం అని చెప్పేసి ఆ ప్రతిపాదనలకి ఈ యొక్క ఫండ్స్ అనేవి గ్రాంట్ అయిన తర్వాత ఈ రోడ్లను వేయడం జరుగుతుంది. టోటల్గా ఎన్ని కిలోమీటర్ల రోడ్లు? 1120 కిలోమీటర్ల రోడ్లో 152 రోడ్స్ని నిర్మించడం జరుగుతుంది అండర్ PMGSY పథకంలో భాగంగా. నెక్స్ట్ వన్, రాష్ట్ర రుణ ప్రణాళిక 1.61 లక్షల కోట్లు, 1,61,000 కోట్లు. అంటే ఇంత మొత్తంలో 1,61,000 కోట్లని ఈసారి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ బ్యాంకులు రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ వర్గాల వాళ్ళకి రుణాల రూపంలో ఇవ్వబోతున్నారన్నమాట. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఇది 10% ఎక్కువ. మరి ప్రభుత్వ రంగ బ్యాంకులు ఈ కొత్త ఆర్థిక సంవత్సరంలో 1,61,000 రుణాలుగా ఇవ్వబోతున్నారు కదా. ఇందులో వ్యవసాయ రంగానికి ఎంత కేటాయించారట? 75,141 కోట్లను కేటాయించడం జరిగింది. మరి ఈ యొక్క నిర్ణయాన్ని ఎవరు తీసుకున్నారు? స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ. దీన్ని మనం SLBC అంటాం అనమాట. స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. వ్యవసాయ రంగానికి 75,000 కోట్లు, ఇందులో పంట రుణాలకు సపరేట్గా 53,000 కోట్లను పంట రుణాలకి కేటాయించడం జరిగింది. ఓకే, దాంతోపాటు ఈ యొక్క మన తెలంగాణలో ఇప్పుడు
ఖరీఫ్ని మనం ఖరీఫ్ అనట్లేదు, వానాకాలం అంటున్నాం. రబీని మనం బేసికల్లీ యాసంగి అంటున్నాం, మీకు తెలిసి ఉండాలి. సో వానాకాలం పంటకు సంబంధించి రైతు బంధం కింద సో మొత్తం 59 లక్షల మంది రైతులను అర్హులుగా రికగ్నైజ్ చేయడం జరిగింది. వాళ్ళకి రైతు బంధుకు సంబంధించినటువంటి మనీ కూడా క్రెడిట్ చేయడం జరిగిందనమాట. దాంతోపాటు పంట రుణాలకు ఇచ్చేటటువంటి అమౌంట్ ఏదైతే ఉందో ఇది గత సంవత్సరంతో పోలిస్తే 10% పెంచనున్నట్టు కూడా ఎస్ఎల్బీసీ పేర్కొంది. అంటే మీనింగ్ ఏంది? గత సంవత్సరం మీ ఫాదర్కి 1 ఎకరం ఉంటే బ్యాంకు వాళ్ళు 40,000 ఇస్తే ఈ సంవత్సరం ఎంత ఇస్తారు? వాళ్ళు 44,000 ఇస్తారనమాట రుణం. అంటే 10% స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ రుణ పరిమితి అనేది పెంచారన్నమాట. నెక్స్ట్ మనకి సన్న బియ్యం, దొడ్డు బియ్యం అని 2 ఉంటాయి స్టూడెంట్స్. సూపర్ ఫైన్ వెరైటీ, నార్మల్ వెరైటీ అనేది. సో తెలంగాణలో ఉన్నటువంటి ఆచార్య జయశంకర్ విశ్వవిద్యాలయం ఏం చెప్తుందంటే ప్రభుత్వం అనేది రైతుల్ని దొడ్డు బియ్యం వైపు ఎంకరేజ్ చేయాలంటున్నారు. ఎందుకంటే దొడ్డు బియ్యానికి నేషనల్ లెవెల్లో ఎక్కువ డిమాండ్ ఉందట. ఎందుకని? ఇప్పుడు మనం ఇడ్లీ రవ్వ కోసం కానీ లేదా డిఫరెంట్ ప్రొడక్ట్స్లో ఈ యొక్క దొడ్డు బియ్యాన్ని ఎక్కువ వాడుతున్నారు. దాంతోపాటు వేరే రాష్ట్రాలకి, వేరే దేశాలకి ఎగుమతి చేయాలంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు యూకేలో కానీ, యూఎస్లో కానీ, థాయిలాండ్లో కానీ అక్కడ మీరు రైస్ తినండి, రైస్ చాలా లావు ఉంటాయి స్టూడెంట్స్. ఈ యొక్క సన్న బియ్యానికి మన తెలుగు రాష్ట్రాలలోనే డిమాండ్ ఎక్కువ, బయటంత డిమాండ్ లేదు. కాబట్టి ఈ యొక్క దొడ్డు బియ్యాన్ని ఎంకరేజ్ చేయాలని చెప్పేసి ఆచార్య జయశంకర్ యూనివర్సిటీ వాళ్ళు చెప్తున్నారనమాట. మరి ఈ సంవత్సరం తెలంగాణ వ్యవసాయ శాఖ 2.10 కోట్ల ధాన్యాన్ని దిగుబడి చేయాలని చెప్పేసి వీళ్ళు టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. ఈ వానాకాలంలో 40 లక్షల ఎకరాలలో ఓన్లీ వరి మాత్రమే సాగు చేయాలని, ఇందులో 25 లక్షల ఎకరాలలో సన్న బియ్యం వేయాలని రైతులకు వ్యవసాయ శాఖ చెప్తుంది. మరి ఈ సీజన్లో ఎక్కువ లావు బియ్యం వేయలేదు కాబట్టి యాసంగిలో నెక్స్ట్ వచ్చే సీజన్లో ఈ యొక్క దొడ్డు బియ్యాన్ని వేయాలని చెప్పేసి ఈ యొక్క విశ్వవిద్యాలయం చెప్తుంది. మీరు ఎవరైనా అగ్రికల్చర్ ఫ్యామిలీ వాళ్ళు అయి ఉంటే కనుక మీకు అర్థమై ఉంటుంది స్టూడెంట్స్. జనరల్గా మనం వానాకాలంలో సన్న బియ్యం వేస్తుంటాం, ఈ యొక్క యాసంగి సెకండ్ సీజన్లో దొడ్డు బియ్యం వేస్తుంటాం జనరల్గా కూడా. ఓకే, సో ఈ సంవత్సరం ఈ యొక్క ఏడాది తెలంగాణ ప్రభుత్వం నిర్దేశించుకున్నటువంటి ధాన్య దిగుబడి ఎంత? 2.10 కోట్లు. ఈ వానాకాలంలో ఎన్ని ఎకరాలలో వరి సాగు కాబోతుంది? 40 లక్షల ఎకరాలు. మొత్తం కలిపి వరితో పాటు మిగతా ధాన్యాలన్నీ కలిపి ఆల్మోస్ట్ 1 కోటి ఎకరాలపైనే ఈసారి తెలంగాణలో ఈ యొక్క సాగులోకి రానుంది. దాంతోపాటు ఈ దొడ్డు బియ్యానికి మినిమం సపోర్ట్ ప్రైస్ కూడా ఎక్కువ ఉందట, కనీస మద్దతు ధర. ఫర్ ఎగ్జాంపుల్ కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ఈ యొక్క కనీస మద్దతు ధర దొడ్డు బియ్యానికి 1888 రూపాయలు ఉంటే సన్న బియ్యానికి 1868 రూపాయలు ఉంది. అంటే ఒక క్వింటాల్ మీద దొడ్డు బియ్యం పండించినటువంటి రైతుకి 20 రూపాయలు అడిషనల్గా ఈ యొక్క కనీస మద్దతు ధర వస్తుంది. దీని ప్రకారం రాష్ట్రంలో 25 లక్షల్లో ఎకరాల్లో పండేటటువంటి సన్న బియ్యం ప్లేస్లో మనం దొడ్డు బియ్యం పండించినట్టయితే కనుక ఆల్మోస్ట్ మనం 100 కోట్లు సేవ్ చేయొచ్చు, లేకపోతే 100 కోట్లు నష్టపోతారు రైతులు. అవునా కదా? ఇదనమాట. నెక్స్ట్ మున్ముందు హైదరాబాదులోను మిట్టపల్లి పప్పులు. ఈ మిట్టపల్లి అనేది ఎక్కడ? ఇది సిద్దిపేట్ మండలంలోని మిట్టపల్లి అనే గ్రామం. ఇక్కడ ఏం చేశారంటే మహిళలు వీళ్ళు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ అంటే ఒక సమాఖ్యలాగా ఏర్పడి వీళ్ళు పప్పు దినుసుల్ని శుద్ధి చేసి వీళ్ళు ఒక ప్యాకేజ్ లాగా చేసి ఒక ప్రోడక్ట్ని బయటకు తీసుకోవడం జరిగింది. ఇది సిద్దిపేటలో రైతు బజార్లో హరీష్ రావు గారు ప్రారంభించడం జరిగింది. ఇవి ముందు హైదరాబాద్ సూపర్ మార్కెట్లలో కూడా ఉండే విధంగా చర్యలు తీసుకుంటాం, ఉండే విధంగా ప్రోత్సాహాలు ఉంటాయని చెప్పేసి మంత్రి గారు పేర్కొనడం జరిగింది. ఆల్రెడీ తెలంగాణ స్టూడెంట్స్కు ముల్కనూరు డైరీ గురించి తెలుసు మీకు. అది కూడా మహిళల చేత నడపబడుతున్నటువంటి సహకార సంస్థ. అదే లెవెల్లో ఈ యొక్క మిట్టపల్లి పప్పులు కూడా రానున్న రోజుల్లో చాలా పాపులర్ అయ్యే అవకాశం ఉందని సో హరీష్ రావు గారు చెప్పడం జరిగింది. 5th వన్, రాష్ట్రంలో 250 కోట్లతో మెగా డైరీ. ఈ యొక్క రాష్ట్రంలో తెలంగాణలో పాడి పరిశ్రమ కోసం అని చెప్పేసి 250 కోట్ల ఇన్వెస్ట్మెంట్తో రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం మండలంలో ఈ యొక్క డైరీ ఏర్పాటు చేస్తున్నట్టు రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి అంటే ఈ యొక్క యానిమల్ హస్బెండరీ మినిస్టర్ అయినటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు పేర్కొనడం జరిగింది స్టూడెంట్స్. 16th వన్, ఈ యొక్క కోవిడ్ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఈ ఆఫీస్ అనే సాఫ్ట్వేర్ ద్వారా ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగులు తమ యొక్క డ్యూటీస్ని ఇంటి దగ్గర నుండే చేయొచ్చు అని చెప్పేసి సో చేస్తున్న. దాంతోపాటు ఆఫీస్కి వచ్చినా కూడా ఈ యొక్క ఫిజికల్గా మనం డాక్యుమెంట్స్ హ్యాండిల్ చేస్తే ఏమవుతుంది, ఒకరి నుంచి ఒకరికి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క డాక్యుమెంటేషన్
ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి హార్డ్ కాపీస్ బదులు ఈ యొక్క ఈ ఆఫీస్ అనే సాఫ్ట్వేర్తో ఉపయోగించాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది స్టూడెంట్స్. ఈ యొక్క ఈ ఆఫీస్ నిర్వహణకి ప్రతి డిపార్ట్మెంట్కి ఒక నోడల్ అధికారి ఉంటాడు. దాంతోపాటు ఒక టెక్నికల్ ఈ యొక్క అసిస్టెంట్ కూడా ఉండడం జరుగుతుంది. మరి మనం డాక్యుమెంట్స్ని ఆన్లైన్లో డీల్ చేస్తే గవర్నమెంట్ ఆఫీసర్ యొక్క సిగ్నేచర్ కావాలి కదా. ఈ యొక్క గవర్నమెంట్ ఉద్యోగుల యొక్క సిగ్నేచర్ని ముద్ర అనే అప్లికేషన్ ద్వారా గవర్నమెంట్ ఆఫీసర్ల సిగ్నేచర్ తీసుకోవడం జరుగుతుంది. తీసుకొని ఈ యొక్క డాక్యుమెంట్స్ని ఆన్లైన్ ద్వారానే ప్రాసెస్ చేయడం జరుగుతుంది. ఈ ఇనిషియేటివ్ పేరు ఏం పేరు? ఈ ఆఫీస్. మరి యొక్క ఈ ఆఫీస్ని అభివృద్ధి చేసింది ఎవరట? నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్, ఎన్ఐసి వాళ్ళు అభివృద్ధి చేశారు. దీనిలో భాగంగా డిజిటల్ ఇండియాలో భాగంగా ప్రతి ఉద్యోగికి కూడా ఈ ఆఫీస్లో ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్తో ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ఒక డిజిటల్ కీ కూడా అందుబాటులోకి ఇస్తారు. ఈ డిజిటల్ కీని ఎంట్రీ చేసినట్టయితేనే ఆ అధికారి ఆ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి మిగతా డాక్యుమెంట్స్ని తను యాక్సెస్ చేసుకోగలుగుతాడు. దీని ద్వారా ప్రధానమైనటువంటి ఉద్దేశం కూడా ఇంకోటి ఏంటంటే ట్రాన్స్పరెన్సీ అనేది పెరుగుతుంది స్టూడెంట్స్. ట్రాన్స్పరెన్సీ అనేది పెరుగుతుంది, పారదర్శకత అనేది పెరుగుతుంది, కరప్షన్ తగ్గే అవకాశం ఉంటుంది. 17th వన్ పాపిలాన్ పట్టేస్తుంది. ఎవరెవరైతే కనుక ఎస్ఐ కానిస్టేబుల్ జాబ్లకు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఇండియా, దేశంలోనే తొలిసారిగా తెలంగాణ ఫింగర్ ప్రింట్ బ్యూరో ఒక సాఫ్ట్వేర్ తెచ్చింది. దాని పేరు ఏంటంటే పాపిలాన్. సింపుల్ స్టూడెంట్స్, దీని మీనింగ్ ఏంటంటే ఎవరైతే కనుక నేరం చేస్తారో లేదా పట్టుబడతారో వాళ్ళందరి ఫింగర్ ప్రింట్ని ఈ పాపిలాన్ సాఫ్ట్వేర్లో తీసుకుంటారన్నమాట. తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ గతంలో ఎట్లుండేది, మీ దగ్గరికి పాస్పోర్ట్ ఎంక్వైరీకి వచ్చారనుకోండి, మీ మండలంలో మీ పైన ఏదైనా కేసు ఉందా లేదా అనేది లోకల్ పోలీస్ స్టేషన్లో చూస్తారు. మీ కేసు ఏం లేకపోతే మీకు క్లీన్ చిట్ ఇచ్చేస్తారు, మీకు పాస్పోర్ట్ వస్తుంది. ఈ పాపిలాన్ సాఫ్ట్వేర్ ఏంది, మీ వేలుముద్రల్ని సాఫ్ట్వేర్లో ఎంట్రీ చేస్తే మీ మండలంలో కాదు తెలంగాణ మొత్తం మీ పైన ఎక్కడ కేసు ఉన్నా కూడా తెలుస్తుంది. దాన్ని బట్టి నేరాలని తొందరగా అరికట్టే అవకాశం ఉంటుంది. ఈ సాఫ్ట్వేర్ పేరు ఏం పేరట? పాపిలాన్ సాఫ్ట్వేర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టూడెంట్స్. దాంతోపాటు ఏదైనా సరే గుర్తు తెలియని ఏదైనా మృతదేహం ఉందనుకోండి, దాన్ని కూడా ఈ యొక్క పాపిలాన్ సాఫ్ట్వేర్ ద్వారా ఆ మృతదేహం యొక్క వేలుముద్రను సేకరించి ఆల్రెడీ ఆధార్ డేటాకి ఏమైనా మ్యాచ్ అవుతుందో లేదో చూస్తారన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్ హరితహారానికి యాప్. హరితహారం ఎలా అమలు చేస్తున్నాం, దీన్ని పర్యవేక్షించడానికి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఒక యాప్ తీసుకురావడం జరిగింది. ఆ అప్లికేషన్ పేరు ఏంటంటే ప్లాన్ టీ. దాని పేరు ఏంటంట? ప్లాన్ టీ అన్నమాట. ఈ అప్లికేషన్ ఏం చేస్తుందంటే ఎక్కడెక్కడైతే కనుక మొక్కలు నాటడానికి ఖాళీ ప్రదేశాలు ఉంటాయో దాన్ని జియో ట్యాగింగ్ ద్వారా ఏం చేస్తారంటే ఈ యొక్క యాప్లో చేస్తారనమాట. ఈ యాప్లో అప్లోడ్ చేసిన తర్వాత ఆ ప్లేస్లో మొక్కలు నాటితే కనుక మొక్కలు నాటిన తర్వాత ఈ యాప్లో అప్లోడ్ చేస్తారు. దాని తర్వాత మొక్కల యొక్క స్టేటస్ ఏంది అనేది ఎప్పటికప్పుడు రెగ్యులర్గా అప్డేట్స్ అనేవి ఈ యాప్లో నమోదు చేయడం జరుగుతుందన్నమాట. ఇది మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంది, టెక్నాలజీ యూజ్ ఇన్ డే టు డే పర్పస్. ఈ యొక్క టెక్నాలజీని మనం ఈ విధంగా ప్రభుత్వ పథకాలను అమలు చేయడంలో భాగంగా ఉపయోగించుకోవచ్చు. 19th వన్ జల వివాదాల పరిష్కారం ఎలా? కేంద్ర జలశక్తి శాఖ దృష్టి. బేసికల్లీ ఇది మనకు తెలంగాణ పాయింట్ ఆఫ్ వ్యూలోనే కాకుండా అన్ని రాష్ట్రాల గురించి కూడా ఇది ఇంపార్టెంట్ స్టూడెంట్స్. ఎక్కువ అంతర్రాష్ట్ర జల వివాదాలు. సో ఒక రాష్ట్రానికి ఇంకో రాష్ట్రానికి మధ్యలో జల వివాదం వచ్చినప్పుడు జనరల్గా ఎవరు పరిష్కరిస్తారు దాన్ని? ఆ వివాదం ఏ నదికి సంబంధించి అయితే కనుక ఆ నదికి సంబంధించినటువంటి ఒక ట్రిబ్యునల్ ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ కావేరీ ట్రిబ్యునల్ అయితే కనుక తమిళనాడు కర్ణాటకకి, అలానే ఈ యొక్క బచావత్ ట్రిబ్యునల్, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్యలో ఉన్నటువంటి వివాదాలను పరిష్కరించడానికి ఇలాంటి ట్రిబ్యునల్స్ ఉంటాయి కదా. సో ఈ యొక్క వివాదాలు ట్రిబ్యునల్లో చాలా సుదీర్ఘంగా విచారణ కొనసాగుతుంది. అయినప్పటికీ కూడా ఈ కేసులు పరిష్కారం కావట్లేదు. మరి వీటిని ఎలా చేయాలి, ఎలా పరిష్కరించాలని చెప్పేసి ఈ యొక్క జలశక్తి మంత్రిత్వ శాఖ, జలశక్తి మినిస్ట్రీ యొక్క ఢిల్లీలో ఉన్నటువంటి సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ వీళ్ళ ఆధ్వర్యంలో ఒక రీసెర్చ్ విభాగాన్ని ఏర్పాటు చేసిందనమాట. వీళ్ళు ఏం చేస్తారు, దేశంలో ఉన్న అన్ని ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్ అంటే అంతర్రాష్ట్ర జల వివాదాలపైన బోర్డులు ఏవైతే ఉన్నాయో వాళ్ళ బోర్డులతో సంప్రదిస్తారనమాట. ఇక్కడ మీకు క్వశ్చన్ స్టూడెంట్స్, పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో అంతర్రాష్ట్ర జల వివాదాలను పరిష్కరించడానికి భారతదేశ రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్
అనేది ఈ అవకాశం గురించి చెప్తుంది. అంతర్రాష్ట్ర జల వివాదాల గురించి చెప్పేటటువంటి ఆర్టికల్ ఏంటి? ఓకే, మన భారతదేశంలో సుమారుగా 160 అంతర్రాష్ట్ర సహకార ఒప్పందాలు ఉన్నాయని చెప్పేసి తెలుస్తుంది స్టూడెంట్స్. ఈ విధంగా వీటిని సాల్వ్ చేయడానికి ఈ యొక్క జలశక్తి అధికారులు విస్తృతంగా చర్చిస్తున్నారు అనమాట. దీన్ని ఎలా సాల్వ్ చేయాలని చెప్పేసి. ఇండియా మొత్తం మీద 8 రివర్ మేనేజ్మెంట్ బోర్డ్స్ ఉన్నాయట, అలానే 2 అథారిటీస్ కూడా ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు స్టూడెంట్స్. నెక్స్ట్ 20th వన్, సిసిఎంబి యొక్క రీసెర్చ్ సెంటర్ అనేది ఎక్స్పాండ్ చేయబోతున్నారు. ఇప్పుడు ఏదైతే కనుక ఉప్పల్ దగ్గర సిసిఎంబి ఉందో అది కెపాసిటీ సరిపోవట్లేదు కాబట్టి దాన్ని యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి మండలంలో ఈ యొక్క పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. దీనికి కావాల్సిన 48 ఎకరాల భూసేకరణకి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది స్టూడెంట్స్. ఓకే, సో ఈ సిసిఎంబికి ఎగ్జంప్షన్ కూడా ఉంది. బేసికలీ ల్యాండ్ అనేది ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ప్రకారం చేయాలన్నమాట. ఆ ల్యాండ్ అక్విజిషన్ పార్ట్లో యాక్ట్ ప్రకారం కొన్ని సంస్థలకు ఎగ్జంప్షన్ ఉంటుందన్నమాట. అంటే ఈ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సంస్థలకు ఎగ్జంప్షన్ ఉంటుంది. ఈ విధంగా సిసిఎంబికి కూడా కొన్ని ఎగ్జంప్షన్స్ ఇస్తూ ఈ యొక్క 48 ఎకరాల భూసేకరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన జారీ చేయడం జరిగింది. ఇది ఎక్కడ అనేది మనకి ఇంపార్టెంట్. ఎక్కడ అంటే యాదాద్రి జిల్లా భువనగిరి మండలం. 20th వన్, సింగరేణి ఉపరితల గనిలో ఏనుగు శిలాజాలు లభ్యమైనట. శిలాజాలు అంటే మీనింగ్ ఏంది? ఫాజిల్ ఎలా ఏర్పడి ఉంటాయి? కొన్ని ఒక 200 మిలియన్ సంవత్సరాల కింద భూమి ఒక ఉత్పాతం, ఒక పెద్ద ఈవెంట్ సంభవించినప్పుడు ఈ యొక్క మొక్కలు కానీ జంతువులు కానీ ఇవన్నీ భూమి చేత కప్పబడిపోయినప్పుడు లోపల ఉన్నటువంటి టెంపరేచర్ వల్ల కానీ ప్రెజర్ వల్ల, పీడనం వల్ల కానీ ఇవన్నీ శిలాజాల్లాగా మారుతాయి అన్నమాట. అలా మారినటువంటి శిలాజమే ఏనుగుకు సంబంధించినటువంటి ఒక శిలాజం అయి ఉండొచ్చు అని. శిలాజం అంటే ఇంగ్లీష్లో ఫాజిల్. ఇది 200 మిలియన్ సంవత్సరాల కింద ఇది అయి ఉండొచ్చు అని వీళ్ళు అంచనా వేస్తున్నారు స్టూడెంట్స్. దీని ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఢిల్లీలోని ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్కి పంపించడం జరిగింది. దాంతోపాటు వీళ్ళు కార్బన్ డేటింగ్ ఉపయోగిస్తారనమాట. ఈ శిలాజం ఎన్ని సంవత్సరాలకు సంబంధించింది అని చెప్పి తెలియజేసుకోవడానికి. 22, ప్రజాగాయకుడు నిస్సార్ మృతి. ఈ యొక్క తెలంగాణ ప్రజాగాయకుడు, ఈ యొక్క ప్రజానాట్య మండలి నాయకుడు నిస్సార్ కరోనా వల్ల మరణించడం జరిగింది. ఇతను ఈ యొక్క తెలంగాణ ఉద్యమంలో కూడా రాష్ట్ర సాధన విషయంలో చురుగ్గా పాల్గొన్నటువంటి వ్యక్తి అని చెప్పవచ్చు. ఈ విధంగా స్టూడెంట్స్ లాస్ట్ వీక్లో జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కరెంట్ అఫైర్స్ని డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. ఇందులో మీకు ఏం డౌట్ ఉన్నా కమెంట్ చేయండి, నేను అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేయండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది వీడియో అనుకుంటే కనుక షేర్ చేయండి. అలానే మీకు ఏమైనా గ్రూప్స్ ఉంటాయి కదా, ఆ గ్రూప్స్లో కూడా షేర్ చేయండి. దాంతో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్కి రీచ్ అవుతుంది. ఇంకా లేట్ ఎందుకు స్టూడెంట్స్, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.